Please subscribe to our YouTube channel. Like and share this video. మామూలుగా మహాన్యాస రుద్రాభిషేకములో ఇదే రహస్యం. ఈ రహస్యమునే కవులు మహాత్ములు అనేక విధాలుగా చెప్పారు. ఎందుకు? శివ సంకల్పములలో ఆ మహాన్యాసములో అనేక విషయాలు వస్తాయి. ఓం నమో భగవతే రుద్రాయ, ఇది మహామంత్రము, జగజ్జేగీయమానమైనటువంటి మంత్రం ఇది. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వభూతేషు అపరాజితో భవతి అని చెప్తాడు. దీనికి ఫలము ఏమిటి? సర్వభూతముల యందు అపరాజిత అంటే కేవలం మానవుల యందు కాదు, మానవలోకమునందు కాదు, సర్వభూతముల యందు విషసర్పములు, క్రూర జంతువులు ఏవి వచ్చినా ఓం నమో భగవతే రుద్రాయ అని మంత్రము చేస్తున్న వానికి వాడు అపరాజితుడు, అన్నింటిలోనూ విశ్వవిజేతగా నిలబడతాడు అన్నాడు. ఓం అన్నాడు. ఓం పూర్వముఖాయ నమః. ఓం అన్నది పూర్వముఖం. శివుడికి 5 ముఖాలు ప్రత్యేకంగా చెప్పి 10 ముఖములను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాడు శివుడికి. పంచముఖ రౌద్రీకరణము, దశాంగ రౌద్రీకరణము, షోడశాంగ రౌద్రీకరణము, ఇవన్నీ మహాన్యాసములో చెప్తాడు. మహాన్యాసము అంటే చక్కగా ఉంచటము. నా రుద్రో రుద్రమర్చయే, నీవు రుద్రుడవి కాకుండా రుద్రార్చన చెయ్యవద్దు, చెయ్యలేవు అని చెప్పాడు. ఎలా రుద్రుడివి కావాలి నువ్వు? పృష్ఠే పినాకీ తిష్టతు, పురత శూలీ తిష్టతు, పార్శ్వయోః శివాశంకరౌ తిష్ఠేతాం, నయనయోశ్చంద్రాదిత్యౌ తిష్ఠేతాం, మూర్ధ్ని ఆదిత్యాస్తిష్ఠంతు. ఇలా సర్వాంగముల యందు శివుని యొక్క శివత్వము, శివతత్వము యొక్క ఆరోపణము. అలా ఆరోపణము చేసి శివార్చన, అప్పుడు రుద్రాభిషేకము నీవు చెయ్యడానికి అర్హుడివి అవుతున్నావు. ఇది మహాన్యాసములోని రహస్యం. ఈ మహాన్యాసములో చెప్తున్నప్పుడు ఇవన్నీ చాలా విశేషంగా చెప్తాడు. 5 ముఖాలు ముందు ప్రధానముగా ఏమిటి? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రుద్ర అంటే భయం. భయం అంటే ఏమీ లేదు, ఆయన పని ఆయన చూస్తుంటాడు, నీకు సులభ సాధ్యుడు గాడు, అందువల్ల భయం నీకు. తన్నో రుద్ర అంటే మళ్ళీ స్వామి. తత్ నహ, ఈ తత్ అని ఎప్పుడైతే చేరుతుందో అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అక్కడ. రాయరాజేశ్వరి దేవి ఉంటుంది, నీకేం భయం లేదు. అమ్మవారు ఉంటే భయం లేదు. సామేన ఎప్పుడూ ఉంటుంది ఆమె, ఎప్పుడో ఒక క్షణం ఉండదు. ఆ క్షణమే లోకభీషణమైన తత్వము. అందువల్ల ఎప్పుడూ ఆమె నిత్యానపాయినిగానే ఉంటుంది స్వామితో. ఆ సామేన ఉంటుంది, సగము శరీరంలో అమ్మవారు ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి దేవి ఉన్నప్పుడే తన్నో రుద్ర అన్నాడు. తత్ నహ, అటువంటి ఆ రుద్రుడు అన్నాడు. ఆ రుద్రుడు ఎలాంటి వాడంటే ఆ రుద్రుడు అంబికా సహిత రుద్రుడు. సాంబ తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సా అంబే పరబ్రహ్మణి అన్నారు భగవత్ శంకరులు. శంకర భగవత్పాదులు అన్నారు తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం. అగో అటువంటి ఆ సాంబుడు, పరబ్రహ్మయే అయినటువంటి సాంబుడి యందు నా మనస్సు సుఖముగా నిత్యము రమించుగాక. తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. పరబ్రహ్మస్వరూపమైన ఆ సాంబుని యందు, స అంబా అంబికా సహితుడైనటువంటి రుద్రుని యందు, సాంబుని యందు నా హృదయము రమించుగాక నిత్యము. అలా అమ్మవారితో తన్నో రుద్ర ప్రచోదయాతు. పూర్వముఖాయ నమః అన్నాడు. దక్షిణ ముఖం. వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అన్నాడు మహాన్యాసములో. వందే దక్షిణం ఈశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అన్నాడు. దక్షిణ ముఖము. దక్షిణము యమస్థానము. ఆ యమునికి యముడు ఎవరయ్యా అంటే కాలకాలః పరమేశ్వరుడు. కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అన్నాడు. కుటిలమైనటువంటి అంటే కనుబొమ్మను ఇలా 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 పైకి వేయండి అయిట. కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం అందుకే దక్షిణ దిశకు అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య మన భరణి గారు ఇచ్చాడు హారతి. ఇచ్చేటప్పుడు అమ్మవారిని ఎప్పుడు స్వామికి ఏమిటంటే అఘోరేభ్యో ఇది అఘోరేభ్య ఇది నీరాజనం అన్నాడు. వామదేవ ఇది స్నానం. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క దానికి చెప్పాడు. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఒకడు కాదు రుద్రుడు ఆయన,
అనేక కోటాను కోట్ల రుద్రస్వరూపములు, అనేక ధనుర్బాణములు ధరించినటువంటి భవ్య దివ్య స్వరూపములు, అనేక ప్రసన్న రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ న ప్రయచ్చంత సౌఖ్యం అన్నాడు. రుద్రాహ రుద్రులు అన్నారు, ఒకరు కాదు. శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ, రుద్ర సూక్తము చేత ప్రకటింపబడినటువంటి ఆయన దివ్య వైభవము కలిగినటువంటి స్వరూపములు. రుద్రాహ శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాహ న ప్రయచ్చంత సౌఖ్యం, మా అందరికీ నిత్యము సుఖమును ప్రసాదించుదురుగాక ఈ దేవతలందరూ కూడా అన్నాడు. అందుకని అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఇది దక్షిణం. ఇది రెండవ ముఖం. ఇంకా మూడవ ముఖం ఉన్నది. మూడవ ముఖం ఏమిటి? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇది వరుణ ముఖము, పశ్చిమ ముఖము. పశ్చిమాంగ రుద్రాయ నమః పశ్చిమ ముఖం అయిపోయింది. 1, 2, 3 4వ ముఖం ఉన్నది. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఎవడైతే నిత్యము ఈ మంత్రం చేస్తుంటాడో వాడు పెద్ద వ్యాపారవేత్త గాని, వాడు మహాధనవంతుడు గాని, వాడు మహాకవి గాని, వాడు మహావిద్వాంసుడు గాని, వాడు సామాన్యుడు గాని, నిరంతరము క్రొత్త క్రొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇటు వాళ్ళకి. ఎందుకంటే సద్యోజాత అన్నాడు, ఎప్పటికప్పుడు పుడుతుంటాడట ఆయన. వామదేవ ఈశాన వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రవధనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః. ఈ మనోన్మని అనే విద్య చాలా గొప్ప, ప్రపంచములోనే అత్యంత ఆకర్షణీయమైన విద్య మనోన్మని విద్య. ఇది అమ్మవారికి సంబంధించిన విద్య. అది మనోన్మనుడు, దానికి అధిపతి ఎవరంటే ఆయనే వామదేవుడు, పరమేశ్వరుడు అధిపతి ఆ విద్యకు. అది ఏదో సభాముఖంగా చెప్పేటువంటి విషయము కాదు, అంత మాత్రమే చెప్పి వదిలేస్తున్నా. ఆ మనోన్మని విద్య అన్నది అతిలోకమైన విద్య, అసాధారణమైన విద్య, తపస్సాధ్యమైనటువంటి విద్య. అటువంటి మనోన్మనాయ నమః ఆయన. అది వామదేవాయ ఇది స్నానం అన్నాడు. ఇక్కడ అగ్ని అన్నాడు, అఘోరేభ్యః నీరాజనం అన్నాడు, ఇక్కడ స్నానం అన్నాడు ఉత్తరం. ఈశాన ఈశానము ఆకాశము రెండు ఒకటే. అది శానము ఈశానలో శూన్య శబ్దం ఉన్నది. దానికి చెప్తున్నాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం, ప్రపంచంలో విద్యలన్నీ శివుడి నుంచే పుట్టాయి. శివుడు అమ్మవారి ప్రకృతి స్వరూపం అమ్మవారికి చెప్పడమో, ఆమె హయగ్రీవుడికి చెప్పడమో, అక్కడి నుంచి లోకమంతా వ్యాపించింది మహావిద్య. ఏ విద్య అయినా, ఏ మంత్రం అయినా కూడా పరమేశ్వరుడి నుంచి అమ్మవారికి వచ్చింది, అమ్మవారి నుంచి లోకానికి. అమ్మవారు తప్ప శ్రోత ఎవరు సాధ్యము కాదు శివుడి దగ్గర ఇంకొకటి నిలబడి వినడానికి. అది అమ్మవారు కాబట్టి నిలబడగలుగుతుంది. అందుకనే తారకము తత్వ విద్య బోధింపమని అమరనాథ గుహ దగ్గర కూడా అన్ని ఒక్కొక్కటి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాడు స్వామి. అందరినీ వదిలి ఏకాంతంగా ఇద్దరే వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి అమరనాథ గుహ దగ్గర ఉన్నారు, ఇద్దరు ఒకటయ్యారు అక్కడికి వెళ్ళి. అదే తత్వం. ఆ రహస్యం ఎవరికి చెప్పవాలి? అమ్మవారి చెవిలోనే చెప్పాలి. లోకమంతా భరించలేదు. ఆయన విద్య చెప్పడం మొదలు పెడితే ఎవడు భరించగలడు? ఎవరికి సాధ్యం కాదు ఆ విద్యను పట్టడానికి. అమ్మవారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ శివ విద్యా వీర్యము, అంత ఘనతను, అంత గొప్పతనాన్ని పట్టుకోవటం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది శివ అమ్మవారికే సాధ్యం. Please subscribe to our YouTube channel. Like and share this video.